నమస్తే మా రమాదేవమ్మ. నమస్తే అమ్మ. ఏమ్మా భోజనాలు ఈరోజు? రాయి ముద్ద, ఆకుకూర పప్పు, అన్నము, క్యారెట్ తాలింపు, అప్పడము, అది కేసరి బాతు, కేసరి బాతు, మజ్జిగ, ఆకుక, డ్రై ఫ్రూట్స్, అమ్మ నాన్న ప్రేమ, మంచి నీళ్ళు, అమ్మ నాన్న ప్రేమ, అభిమానుల ప్రేమ, అందరు బాగుండాలి, మనం బాగుండాలి, అందరు బాగుండాలి. అవునమ్మా. అవునమ్మా, నువ్వు కాబట్టి టీచర్ కదా. అవునమ్మా. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయిపోయిండవే. స్టూడెంట్ తడబడినట్లు తడబడుతున్నావు, ఎలా భయమా? ఏమో మళ్ళీ వాకర్ పట్టుకొని నడుస్తున్నామా, కొద్దిగా నొప్పి అవుతుంది. కొద్దిగా నొప్పి అవుతుంది కాళ్ళు. ఎంత మా వయసు నీకు? 3 రోజుల నుంచి ఇట్లా. నీకు ఎంత మా వయసు? వయసు ఎంత మనకి? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఆపరేషన్ అయింది, నవంబర్ 1st అయింది. ఇలా అప్పుడు దాకింది కదా, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నొప్పి అవుతుంది. దానికే తడబడతాను. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉంది? ఇన్ని రోజులు వాకర్ పట్టుకొని నడవలేదు, ఇప్పుడు వాకర్ పట్టుకొని నడుస్తాను అన్నట్టు. ఏం కాదులే, ఏం కాదులే, ఏమవుతుంది? మీరు చూస్తుంటే చాలు, వచ్చి నుంచి మీరే అంతా అన్ని మీరే అంతా నేనే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విన్నారు కదా రమాదేవమ్మ గారి మాటలు. తను తడబడుతూ చెప్పింది. ఒకప్పుడు తను టీచర్ అండి, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేశారంట హైదరాబాద్లో ఉన్నప్పుడు. వాళ్ళకి పిల్లలు లేరు. అశోకప్ప రమాదేవమ్మ భార్య భర్తలు. ఇంకా అశోకప్ప రమాదేవమ్మను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అందరినీ ఇబ్బంది పెట్టేదే కాకుండా రమాదేవమ్మని బాగా బెదిరించి కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. ఆమెను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అంతగా దబాయిస్తాడు రమాదేవమ్మని. ఇంక మనం చెప్పినా కూడా వినడు అశోకప్ప విధంగా. ఇంకా ఆమెకైతే కాలు ఆపరేషన్ చేశారు, అప్పుడెప్పుడో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడే చేయించుకున్నారంట. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమె కాళ్ళకి ఇవి ట్యూబులు తెచ్చి ఇచ్చేవాళ్ళము, అంటే ములాములాగా దానికి పూసేదానికి, అప్లై చేసేదానికి. ఇంకా టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళము. బాగానే ఉండింది, ఇన్ని సంవత్సరాలు బాగానే ఉండింది. ఇప్పుడు 3 రోజుల నుండి ఎందుకో నొప్పి పుడుతుంది. 3 రోజుల నుండి నేను కూడా లేదు కదా. అయినా మన వాళ్ళకి చెప్పాను పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి చూద్దామన్నట్లుగా. ఇంకా తగ్గకపోతే హాస్పిటల్లో చూపించాలా. ఇదండి మన రమాదేవమ్మ గారి పరిస్థితి. వాళ్ళకైతే పిల్లలు లేరు, వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. కొన్ని సంవత్సరాల నుండి మన ఆశ్రమంలో ఉన్నారు. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి మీకు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.